సమరం రాగంతానం ఛానల్కు స్వాగతం. కళలు సాహిత్యం అనేవి మనల్ని దేశ ప్రాంత కులమతాలకు అతీతంగా ఒక్కటి చేస్తాయి. వీటన్నిటికీ అతీతంగా మనల్ని ఆలోచించేలా చేస్తాయి. ప్రాపంచిక దృక్పథం, సమసమాజ దృక్పథం, సంపూర్ణ జీవిత సమగ్రత్వాన్ని ప్రతిబింబించేలా ఉండే కళలు సాహిత్యం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఈరోజు మనం గంటేడు గౌరునాయుడు గారు ఈ ప్రముఖ కవి రచించిన పాడుదమా స్వేచ్ఛా గీతం యొక్క ప్రాసంగికత గురించి తెలుసుకుందాం. కళింగాంధ్ర కవి, కథకుడు, పాటల రచయిత గంటేడ గౌరునాయుడు మేస్టారు రాసిన పాడుదమా స్వేచ్ఛా గీతం పాట 3 దశాబ్దాల పైబడి అది పుట్టిన విజయనగరం జిల్లాను దాటి దేశమంతటా ప్రపంచంలోని తెలుగు వారందరి నోట పండుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ప్రధానంగా ఆగస్టు 15న, జనవరి 26 వంటి సందర్భాలలో రాష్ట్రంలో, రాష్ట్రం దాటి తెలుగు ప్రాంతాలలోనూ ఎక్కడో ఒక చోట ఈ పాడుదమా స్వేచ్ఛా గీతం మారుమోగకుండా ఉండదు. అంతగా ఈ పాట జనబాహుల్యంలోకి చొచ్చుకుని పోయింది. నేటికి పాడుదమా స్వేచ్ఛా గీతం పాటకు ఎంతో ప్రాసంగికత ఉంది. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా భారతదేశంలో పెచ్చురిల్లుతున్న హిందుత్వ ఆధిపత్య భావజాల వ్యాప్తి, ఈ సందర్భంలో ఈ పాటకున్న పరిమితులు, పరిధులు పక్కన పెట్టి దాని ప్రాసంగికతను తప్పకుండా గుర్తించి తీరాలి. ఈ పాట అందించిన చైతన్య స్థాయి అతి పెద్దది. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మాన్ని ప్రతిష్ఠించడం అనే పనిలో కొందరు రాజకీయవేత్తలు ముందుకు వెళుతున్నారు. అయితే భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో స్వాతంత్ర నాయకులు పోషించిన పాత్రని నెమ్మదిగా తొలగించే దురుద్దేశంలో సాగుతున్న ఉన్మాదులకు ఈ పాట కొంత మేరకు చెంపపెట్టే. ఈ పాట ఎత్తుగడలోనే గొప్ప భావ ప్రవాహం కలిగి ఉంది. పాడుదమా స్వేచ్ఛా గీతమని ఎక్కడ ఏ దేశంలో ఎవరు గొంతెత్తి పాడినా అది సృష్టించే ప్రభంజనం సాధారణమైనది కాదు. ప్రపంచ సాహిత్య సంగ్రామ చరిత్రలో ఒక పదం లేదా ఒక వాక్యం చాలు జన సమూహాన్ని ముందుకు నడిపించడానికి. ఆ శక్తి ఈ పాటకు చాలా ఉంది. ఆధునిక కాలంలో దేశంలో అనేక చోట్ల జలియన్ వాలా బాగులు జరుగుతున్న సందర్భంలో గౌరునాయుడు మేస్టారు రాసిన ఈ పాటలోని 1వ చరణం, జలియన్ వాలా బాగ్ దురంతపు నెత్తుటి దారల నుత్తుకొని, ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని, ఆ పొగిలిన పోరాడిన కాలాన్ని తలచుకొని హృదయంలో నింపుకుని స్వేచ్ఛా గీతం పాడుదాం అని అంటారు ఆయన. ఆ స్ఫూర్తిని ఇప్పుడు అందుకోవలసి ఉంది. ఇక 2వ చరణంలో వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం అందుకొని, స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన గళం అందుకొని అని స్వాతంత్ర సందర్భంలో ఇచ్చిన పోరాట బలాన్ని కలకాలం దాచుకోవాలని ఉద్బోధిస్తారు కవి. ముందే చెప్పినట్లు ఈ పాటకి పరిమితులు ఉన్నా సరే ఇప్పటి సంక్షోభ కాలానికి ఇవి ఎదురొడ్డి నిలబడతాయి. ఈ పాట అంతట్లోకి పరిమితులను చెరిపే బలంగా నిలిచిన చరణం 3వ చరణం. ఈ చరణం రగిలించిన స్ఫూర్తి చాలా ప్రభావశీలమైనది. మన్నెంగుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని, గుండుకు ఎదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువకని, ఇలా ప్రగతి దారిలో సాగిన చరణం చీకటి గుండెల బాకై మెరిసిన గరిమెల్లను గుర్తుంచుకొని అని స్వేచ్ఛా గీతం పాడాలని ప్రబోధిస్తుంది. చివరిదైన 4వ చరణంలో జెండా గాథలు చెప్పుకొని జయగీతమ్ములు పాడుకొని అని పాడుదమా స్వేచ్ఛా గీతం ముందుకు సాగుతుంది. 35 ఏళ్ల కిందట ఒక పాఠశాల ఆవరణలో ప్రాణం పోసుకున్న ఈ పాట దానిదైన పాత్రనది నిర్వహించింది. ఇప్పుడు ఈ జటిల రాజకీయ సామాజిక వాతావరణంలో ఒక సరికొత్త అవతారం ఎత్తవలసిందే. ఈ పాట పుట్టుక పరిణామాన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటే ఇంకో విషయం రూఢి అవుతుంది. దుర్మార్గ నిచ్చెన మెట్ల వర్ణ వ్యవస్థ ఒకటి సాగుతున్న కాలంలో ఒక బహుజనుడు
ఒక శ్రామిక వర్గ సృజనకారుడు ఈ పాటను పుట్టించడం అనేది చైతన్యశీలమైన సామాజిక మార్పు. ఈ విధంగా 2 కోణాలలో ఈ పాటకు వర్తమానంలోనూ ప్రాసంగికత ఉందని కవి మనకు మరోసారి గుర్తు చేస్తున్నారు. ఈరోజు మనం పాడుదమా స్వేచ్ఛా గీతం ప్రాసంగికతను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.